అందరూ చూడొచ్చు. ఒక పక్క భారత సైన్యం ఎవరైతే ఉన్నారో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఇండియన్ నేవీ కావచ్చు, సైన్యం మొత్తం అంతా కూడా భారతదేశ పౌరులంతా కూడా నిశ్చితంగా ఉండండి, మేమున్నాం, దేశానికి దేశ రక్షణ కోసం మేము మీకోసమే ఉన్నామని చెప్పి కూడా భారత సైన్యం ఇప్పుడే ప్రకటన చేసింది. చేసిన తర్వాత కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే మొత్తం కరాచీలో ఉన్నటువంటి మొత్తం ఆ కరాచీ పోర్టును మొత్తం భారత సైన్యం మొత్తం అండర్లో గుప్పట్లో పెట్టుకొని మొత్తం ఉన్నటువంటి 12 వరకు నౌకలను మొత్తం పేల్చేసింది. అట్లాగే పక్కనే ఉన్నటువంటి పక్క దేశమైన బెలుస్తాన్ కూడా ఏదైతే మొత్తం ఉన్నటువంటి దారులు ఉన్నాయో దారులన్నింటిలో కూడా బెలుస్తాన్ కూడా ఇప్పటికే అటాక్ చేసింది. పాకిస్తాన్పై కూడా మన దేశంతో పాటు వాళ్ళు కూడా మనకి చేతులు కలపడం జరిగింది. చేతులు కలపడంతో బెలుస్తాన్ అటాక్ చేయడంతో సుమారుగా 14 మంది కూడా మృతి చెందినట్టు కూడా పాకిస్తాన్ పౌరులు పక్క చెబుతూ ఉన్నారు. అట్లాగే ఒక పక్క దేశ ఆర్మీ కూడా భారత ఆర్మీ కూడా చెబుతున్నది, మా పోరాటం పాకిస్తాన్లో ఉన్న పౌరుల మీద కాదు, పాకిస్తాన్లో ఉన్నటువంటి పౌరుల మీద ప్రజల మీద మా పోరాటం కాదు, పాకిస్తాన్లో దాగి ఉన్నటువంటి ఎవరైతే దొంగలు ఉన్నారో, ఎవరైతే ఈ ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటిని మట్టి కరిపించటమే మా లక్ష్యం, భారతదేశం లక్ష్యం తప్ప మరొకటి కాదు అని కూడా భారత సైన్యం చెబుతూ ఉన్నది. ఓ పక్క ఇవన్నీ చెప్పడంతో పాటు ఒక సింపతి రేట్ చేసిందని చెప్పవచ్చు. భారతదేశం అంటే ఏంటి, భారతదేశం అంటే ఎప్పుడు కూడా ప్రశాంతతమైనటువంటి భారతదేశం, ఎప్పుడు కూడా మేలు కోరుకునే భారతదేశం, భారత అంటేనే పక్క దేశాలని హాని కలగకుండా చూడటమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి భారతదేశ సైన్యము, భారతదేశ పౌరులు. అట్లాంటి భారతదేశం మీద పెహల్గాల్లో అట్లాంటి అమాయకులైనటువంటి 26 మంది ప్రజల్ని మొట్టు చెప్పినటువంటి ఈ ఉగ్రవాద స్థావరాలని చావదొప్పడమే మా యొక్క లక్ష్యం అని చెప్పేసి కూడా భారత సైన్యం చెబుతూ ఉన్నది. ఇది ఆపరేషన్ సింధూర మొదలుపెట్టిన తర్వాత ముఖ్యంగా పాకిస్తాన్లో దాగి ఉన్నటువంటి కరాచీ వరకు ఉన్నటువంటి ఇస్లామిక్ పాకిస్తాన్ సమానమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ఏదైతే కరాచీ వరకు ఉన్నటువంటి ఈ ఉగ్రవాది మూకులు దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పటికే 150 మందిని వరకు వాళ్ళని భారత సైన్యం చంపేసింది. అట్లాగే పక్కనే ఉన్నటువంటి దౌత్య దేశాలైనటువంటి అన్ని దేశాలు కూడా ఇప్పటికే అన్ని కూడా ఏదైతే ఈ బోర్డర్స్ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మేలుకున్నాయి. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలని చంపాలి అని చెప్పేసి ఇప్పటికే బెలూచిస్తాన్ దేశం కూడా ముందుకు వచ్చి పాకిస్తాన్ పై కాల్పులు మోగించిన మరుక్షణమే భారత్కి అండగా నిలిచి 14 మందిని కూడా చంపేసింది బెలూచిస్తాన్ దేశం కూడా. అట్లాగే ఇవన్నీ పాక్కి దెబ్బ మీద దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. అట్లాగే బలూచిస్తాన్ అనే దేశం నుంచి ఆర్మీ అంతా కూడా ముక్కోటి దాడి చేసింది పాకిస్తాన్ పై. దాడి చేయడంతో 14 మంది చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ భారత సైన్యం చెబుతూ ఉన్నది, మాకు అన్ని దేశాలు కావాలి, అన్ని దేశాలు కూడా గౌరవంగా బతకాలన్నదే మా లక్ష్యం, అందరూ శాంతియుతంగా ఉండాలన్నదే మా లక్ష్యం. 1971 తర్వాత మళ్ళీ ఇదే 2025 సుమారుగా 54 సంవత్సరాల తర్వాత ఈ యుద్ధం మళ్ళీ ప్రకటన చేయటం మాకే బాధగా అనిపిస్తుంది. కానీ పాకిస్తాన్లో దాగి ఉన్నటువంటి ఉగ్రవాద మూకలని పూర్తిగా ఆ మూకలనందరిని కూడా చంపడమే మా లక్ష్యం అని చెప్పి భారత సైన్యం చెబుతూ ఉన్నది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక పక్క భారత్కి ఎటువంటి నష్టం లేదు, నష్టం లేకుండా మేము అండగా ఉన్నాం, సైన్యం అంతా కూడా మీ వెనక భారత పౌరులు 140 కోట్ల జనాభా వెనక ఉన్నదని కూడా చెబుతున్నది. ఓ పక్క రంగంలోకి దిగిన INS విక్రాంత్ కూడా అక్కడ మంటల్లో పాకిస్తాన్ చూడొచ్చు. ఓ పక్క పాకిస్తాన్లో ఉన్న కరాచీ పోర్ట్ అంటే పాకిస్తాన్కి ఒక ముఖ్యమైనటువంటి భాగం. అట్లాంటి కరాచీ పోర్టులోని 12 బోగులు అది ఏదైతే ఉన్నాయో దాన్ని అన్నింటిలో కూడా చంపేసింది, మొత్తం పేల్చేసింది భారత సైన్యం. అట్లాగే దాంతో పాటు రంగంలోకి విక్రాంత్ దిగున్నాడు. ఇప్పటికే విక్రాంత్తో పాటు మొత్తం సైన్యం అంతా కూడా
మొత్తం అక్కడ కరాచీ పోర్టును ధ్వంసం చేసి అక్కడ మొత్తం సైన్యం మొత్తం కూడా గుప్పట్లోకి తీసుకుంది, భారత్ గుప్పట్లోకి తీసుకుంది. ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ యుద్ధ ప్రభావం ఎక్కడెక్కడ జరుగుతున్నాయని ఓ పక్క చెబుతూ ఉన్నది భారత సైన్యం. రాజస్థాన్, అట్లాగే గుజరాత్, అట్లాగే పెహల్గాన్, అట్లాగే జమ్మూ కాశ్మీర్, ఏదైతే ఈ బోర్డర్ దేశాలు ఉన్నాయో ఈ బోర్డర్ దేశాలు, పాకిస్తాన్ బోర్డర్ దేశాలన్నింటినీ కూడా అలర్ట్గా ఉండమని కూడా చెప్తూ ఉన్నది. అట్లాగే అదే విధంగా దీంతో పాటు హైదరాబాద్లోని సుమారు కొన్ని వేల మంది ఉగ్రవాదులకు సంబంధించినటువంటి మద్దతుదారులు ఉన్నారని కూడా ఒక పక్క అనుమానాలు కూడా రేకిస్తూ ఉన్నాయి. ఐఎన్ఐ ద్వారా ఆ రేకెత్తంలో ఉన్నారా లేదా అనేది అదొకటి తేలవలసి ఉన్నది. అవన్నీ కూడా సైలెంట్ మోడ్లో చేస్తున్నదని కూడా తెలుస్తూ ఉన్నది. మరోపక్క విశాఖపట్నానికి కూడా ముప్పు ఉన్నదని తెలుస్తున్నది. విశాఖపట్నంలో పోర్టులు ఉన్నాయి. విశాఖపట్నం పోర్టుతో పాటు సీబేస్తో అనుసంధానమైనటువంటి విశాఖపట్నంలోని అనేకమైనటువంటి పరిశ్రమలు ఉన్నటువంటి ప్రాంతము, అట్లాగే డెవలప్ అయినటువంటి ప్రాంతము, ఎక్కువగా విశాఖ జిల్లాకి అట్లా హైదరాబాద్కి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ముప్పు ఉన్నదని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటన కూడా చేసింది ఇంతకుముందే. అట్లాగే ఇవన్నీ చూస్తుంటే ఏదైతే పాకిస్తాన్ ఏదైతే కోరుకుంటుందో, పాకిస్తాన్ కోరుకున్నది శాంతిమా లేదంటే అశాంతి అనేది ఇంకా తెలియట్లేదు. కానీ అశాంతి అనేది తెలుస్తూ ఉన్నది. ఈరోజు ఉదయం 8 గంటలకి వాళ్ళు ఏదైతే జమ్మూ కాశ్మీర్ పైన వాళ్ళు క్షిపణులు ఉపయోగించడం కూడా తెలుస్తున్నది. కానీ అవన్నీ కూడా ఈ మన భారత సైన్యం మొత్తం అంతా కూడా పేల్చేసింది, రాకుండా అడ్డుకట్ట వేసింది. శ్రీచక్రం అడ్డుకట్ట వేసి భారత సైన్యం గుప్పట్లో కరాచీని పెట్టుకున్నది. భారతదేశానికి ఎటువంటి ఏమి ఇబ్బందులు లేకుండా చేయడమే లక్ష్యంగా భారతదేశం సైన్యం ఉన్నదని కూడా ఒక పక్క చెబుతూ ప్రకటన చేస్తూ ఉన్నది. మరో పక్క చూస్తూ ఉంటే పాకిస్తాన్ ప్రధాని ఎవరైతే ఉన్నారో ఆ ప్రధాని కూడా ఇప్పటికే పారిపోయినట్టు కూడా తెలుస్తున్నది, ఎక్కడ దాక్కున్నట్టు కూడా తెలుస్తున్నది. ఇవన్నీ చూస్తూ ఉంటే సరిహద్దుల్లో ఉన్నటువంటి హమాస్ సొరంగం కానీ అట్లాగే కరాచీ ఇవన్నీ ఈ సొరంగాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పాకిస్తాన్ సంబంధించినటువంటి ఈ కరాచీ సొరంగ మార్గాలన్నీ కూడా భారతదేశ గుప్పట్లో పెట్టుకుందని తెలుస్తూ ఉన్నది. అట్లాగే పాక్ మిసైల్ను కూడా ఇప్పటికే ధ్వంసం చేసింది. అదే ఆ వీడియోలు కూడా మనం చూడొచ్చు. పాక్ మిసైల్ని ఏ విధంగా ధ్వంసం చేస్తుందో భారత్, అది కూడా మనం చూడొచ్చు. యుద్ధానికి అట్లాగే అరేబియా సముద్రంలో ఉన్న భారత్ యుద్ధ నౌకలన్నీ కూడా మోహరిస్తున్నాయి. అరేబియా సముద్రంలో ఉన్నటువంటి భారత్ యుద్ధ నౌకలన్నీ కూడా పాకిస్తాన్ వైపు దూసుకు వెళ్ళి భారత్ అంటే ఏంటో, దెబ్బ అంటే ఏంటో, అదుర్స్ అంటే ఏంటో చూపిస్తుంది. భారత సైన్యం అంటే ఏంటో ఇప్పటికే భారత సైన్యం ఎట్లాగుంటుందో, భారత్ పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుందో ఇప్పటికే పాక్కు అర్థమై ఉంటది. అందుకే పాక్ ప్రధాని కూడా భయపడిపోయి పారిపోయినట్టు కూడా ఎక్కడో పరారైపోయినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. కిలోమీటర్ మేర సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తున్నది. అలాగే సయ్యద్ హఫీజ్ ఉగ్రవాదులకి పూర్తిగా నడిపించినటువంటి ఒక నాయకుడు ఎవరైతే ఉన్నాడో, ఉగ్రవాద నాయకుడు సయ్యద్ హఫీజ్ ఇప్పటికే ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడ నుంచి 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల వరకు కూడా సీసీ కెమెరాలు కూడా అమర్చినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. అందుకని హఫీజ్ ఇప్పటికే కొంచెం భయాందోళనలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. అక్కడ ఏదైతే భారీ మిస్సైల్ తోటి అజిత్ ధవల్ మరో ప్లాన్ కూడా వేస్తున్నారు. అజిత్ ధవల్ ఆ ప్లాన్ తోటి ఏదేమైనా వెతికి వేసేమని కూడా భారత సైన్యానికి ఇప్పటికే ఆర్డర్లు పాస్ చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ఆ అజిత్ ధోవల్ ఇప్పటికే ప్లాన్ మరి వేసి ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉంటాయో, ఉగ్రవాదులు ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడైతే ఈ దొంగలు ఈ ఉగ్రవాదు దోపిడీదారులు ఎక్కడైతే ఉన్నారో వీళ్ళందరినీ వేసియండి అని చెప్పేసి ధోవల్ ఇప్పటికే ప్లాన్తో అందరిని పంపించున్నారు. అట్లాగే ఈ ఆపరేషన్ సింధూరా అనేది ఈరోజు పూర్తిగా అన్ని దేశాలకి పక్కన ఉన్నటువంటి టర్కీ ఇప్పటికే పాకిస్తాన్ మద్దతు ఇచ్చింది. టర్కీతో పాటు అమెరికా కూడా పాకిస్తాన్ మద్దతిస్తుంది. ఇవన్నీ
ఏంటి భారత సైన్యం అంటే ఏంటి, భారత పౌరులు అంటే ఏంటి, భారతదేశంతో పెట్టుకుంటే ఎట్లాగుంటుందో రుచి చూపిస్తున్నట్టు వీళ్ళందరికీ అర్థం అవ్వాలని భారత సైన్యం ఇప్పటికే కరాచీలో అడుగు పెట్టింది. ఇవన్నీ చూడొచ్చు, విశ్వాస్ టీవీలో చూస్తూ ఉండండి. మొత్తం అన్ని కూడా ఎక్స్క్లూజివ్ స్టోరీ, మొత్తం అన్ని కూడా ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అవన్నీ కూడా చూపించబోతుంది. అవన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, హలో, నమస్తే. పెహల్గాం దాడుల తర్వాత భారత పౌరులు 26 మంది చనిపోయిన తర్వాత భారతదేశం పాకిస్తాన్ మన శత్రు దేశం పైన విరుచుకుపడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికి 150 మంది పౌరుల వరకు భారతదేశంలో ఉగ్రవాదులు మొత్తం మట్టి కల్పించినట్టు భారత్ ప్రకటించడమే జరిగింది. కానీ ఇదంతా జరిగిన మరుక్షణమే మరో క్షిపణి ఉపయోగించి మరి సుమారు కరాచీలో ఉన్నటువంటి పోర్టు మొత్తం నాశనం చేసింది భారత్. అంటే భారత్ అంటే ఏంటి, భారతదేశంతో పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో పాకకి రుచి చూపించింది భారత సైన్యం. కానీ భారతదేశానికి ఇంకో ముప్పు తలపెట్టుకొచ్చింది. అదేంటంటే ఓ పక్క ఉన్నటువంటి అమెరికా పెద్ద దేశమైనటువంటి, అంటే ఎకనామిక్ లో పెద్ద దేశమైనటువంటి అమెరికా, మరోపక్క టర్కీ, ఈ దేశాలన్నీ కూడా పాకిస్తాన్కి మద్దతు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతుంది భారత్. సరే ఇదంతా ఒకెత్తైతే భారతదేశంలోని ఇప్పటికే భారత్ సైన్యం అంతా ఇప్పటికే పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని బంకర్లు పేల్చేయడం జరిగింది. అట్లాగే మీరు చూడొచ్చు పక్కన ఉన్నటువంటి విజువల్స్ లో ఎట్లా పేలుస్తున్నారో, ఎట్లా భారత సైన్యం అంటే ఏంటో, భారత పౌరులు అంటే ఏంటో, భారతదేశ పౌరుషం అంటే ఏంటో, భారత ముద్దు బిడ్డలంటే ఏంటో చూపిస్తున్నారు. సైన్యం రుచి చూపిస్తున్నారు శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్కి. కానీ మరోపక్క పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఒక ఎంపీ కూడా అప్పుడు మాట్లాడిన మాటలు చూస్తే భయపడుతూ ఏదో విధంగా పాకిస్తాన్ని కాపాడాలని ఓ పక్క పాకిస్తాన్ ఎంపీ కూడా చెబుతూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే మరోపక్క భారత్ను చూసి గడగడలా వణుకుపోతున్నది పాకిస్తాన్. ఏంటి వాళ్ళు పెంచి పోషించినటువంటి ఇస్లామిక్, అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నట్టు కూడా తెలిసిన విషయమే. పాకిస్తాన్ అడ్డాగా మార్చినటువంటి ఈ ఉగ్రవాదుల్ని మట్టి కల్పించింది ఇప్పటికే భారత సైన్యం. బంకర్లు పేల్చేసింది. 150 మంది పైగా ఎవరైతే ఉగ్రవాదులను కూడా కాల్చి చెండాడేసింది. కానీ కొంతమంది భారత్లో కొంతమంది ఉగ్రవాదులు కూడా పట్టుకుంది. ఆ ఉగ్రవాది ఇప్పటి వరకు ఉగ్రవాదులకి, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులకి ఏ విధంగా భారత్లో ఉన్నటువంటి ఏదేవి జరుగుతున్నాయి, ఎట్లా జరుగుతున్నాయి అన్ని కూడా వాళ్ళకి అప్పచెప్పటం, వాళ్ళకి ఇక్కడ ఎన్ని రహస్యాలు చెప్పటం, అట్లాంటి ఉగ్రవాదిని కూడా మాలిక్ని కూడా పట్టుకొని భారత సైన్యం బయటికి తీసుకొచ్చింది. ఎవరున్నారు ఇంకా భారత్లో? ఇంకా ఉగ్రవాదులు ఉన్నారా? భారతదేశంలో ఇంకా దొంగలు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ద్రోహులు ఉన్నారు? భారతదేశంలో నీరు, గుడ్డు, గోడ మొత్తం అన్ని తిని, కూడు గుడ్డు తిని భారతదేశంలోనే భారత పౌరుల్ని మట్టి కల్పిద్దామని చూస్తున్నటువంటి ఆ దోపిడీదారులు ఎవరు? ఎంతమంది ద్రోహులు ఉన్నారు అని కనిపెట్టే పనిలో ఉంది ఓ పక్క ఎన్ఐఏ, మరోపక్క భారత సైన్యం, మరోపక్క దౌత్యవేత్తలు. ఇవన్నీ చూస్తూ ఉంటే భారతదేశానికి ముప్పు ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో ఓ విశాఖపట్నానికి ముప్పు ఉన్నదని తేటతెల్లమవుతున్నది. మరోపక్క విశాఖ కేంద్రంలో చూస్తూ ఉంటే ఓ పక్క బీచ్లు ఉన్నాయి, మరోపక్క గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కువగా ఉన్నాయి. అట్లాగే పక్కనే ఒక పక్క నేవీ, మరోపక్క స్టీల్ ప్లాంట్, మరోపక్క పోర్ట్లు ఉన్నాయి. గంగవరం పోర్ట్, విశాఖ పోర్ట్, అలాగే హెచ్పిసిఎల్. వీళ్ళు
దేనిని టార్గెట్ చేస్తున్నారు? ఎక్కువగా జన సమయం ఉన్నటువంటి ప్రాంతాలని ఎంచుకుంటున్నారని, అట్లాగే సముద్ర మార్గంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఓ పక్క కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటన చేసింది. కానీ అందులో ముఖ్యంగా హైదరాబాద్ తర్వాత అతి పెద్ద ఆంధ్రాలోనే అతిపెద్ద జిల్లా అయినటువంటి జన సమీకరణలో ఉన్నటువంటి జిల్లాగా ఉన్నటువంటి పేరుగాంచినటువంటి విశాఖ జిల్లాకి కూడా ముప్పు వాటిల్లి ఉందని చెబుతూ ఉన్నారు. అదేంటో ఆ వివరాలు చూద్దాం.